మూవీ నైస్. ఓకే. ప్లాట్ ట్విస్ట్ బాగుంది. ఓకే. ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే. ఇంకా సైకాట్రిస్ట్ ఇంకా మన సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఓకే. సైఫ్ అలీ ఖాన్ పోర్ట్రేల్ చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ ఇస్ అ రియల్లీ కూల్ యాక్టర్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ హిస్ ఎమోషన్స్ అండ్ ఆల్ దట్. స్పాయిలర్ ఇవ్వాలని లేదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. ట్విస్ట్ అయితే సూపర్ ఉంటుంది ట్విస్ట్. ఓకే. అండ్ మొత్తానికి అయితే ఓవరాల్ గా సినిమా అనేది ఇచ్చి పడేసి కొట్టాల్సి. ఫస్ట్ డే వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, కానీ ఎన్టీఆర్ కోసం వచ్చా. కానీ ఎన్టీఆర్ మాత్రం యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. ఎన్టీఆర్ ఐస్ లో ఉన్న ఎమోషన్స్ అవన్నీ పోర్ట్రేల్ చాలా బాగుంటుంది. యు నో దట్ ఎన్టీఆర్ ఇస్ ఎ గుడ్ యాక్టర్, రైట్? అండ్ ఎమోషన్స్ తన కళ్ళలో చూపిస్తాడు. అందుకనే వి కెన్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ టు బి యూనో ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనదర్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా వేరే వాళ్ళు ఏమంటారో తెలియదు, కానీ సినిమా అయితే బాగుంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చా? చూడొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ. యాక్షన్ ఎక్కువ ఉంది, వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంది. విలన్ పాత్ర ఎలా ఉంది? విలన్ పాత్రనా? అసలు ఇందులో విలన్ ఎవరో మీకే తెలియదు. అట్లుంటది విలన్. అసలు విలన్ ఉండడా లేదంటే మీకు అర్థం కావాలి. విలన్ హీరోయిన్ హీరో అంతా ఈ క్యారెక్టర్స్ అని ఎట్లా అంటే మీకు ఉన్నట్టే అనిపించవు. సో విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. విలన్ ఆర్క్ కూడా మంచిగా ఉంది, కానీ విలన్ కంప్లీట్ వాడుకోలేదు ఈ సినిమాలో. విలన్ కంప్లీట్ పొటెన్షియల్ ని యూజ్ చేయలేదు. అది. జాన్వీ పాత్ర ఎలా ఉంది? జాన్వీ పాత్ర చాలా బాగుంది, కానీ జాన్వీ పాత్ర ఎట్లా అంటే ఈ సినిమా ఉన్న స్టోరీ లైన్ హీరోయిన్ అంత ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది. బోర్ ఏమైనా కొట్టింది? బోర్ ఏం లేదు. అంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోయినాక కొద్దిసేపు కొంచెం లాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ ఇస్ కమ్బ్యాక్ అంటే కమ్బ్యాక్. ఓకే. చాలా మంది రాజమౌళి తర్వాత ఫ్లాప్స్ వస్తాయి అంటున్నారు, మరి సక్సెస్ వచ్చిందంటారా? ఇది మీరు యాక్టర్ ని తప్పు పట్టదు. యాక్టర్ తప్పు కాదు, యాక్టర్ పొటెన్షియల్ అది. యాక్టర్ ఎన్టీఆర్ కాబట్టి ఆయన కమ్బ్యాక్ ఇవ్వగలిగినాడు. అది ఫ్లాప్ అనేది అంటే బయట రూమర్ అంతే. ఫుల్ జస్టిస్ ఇచ్చారు డైరెక్టర్. మొత్తం ఎన్టీఆర్ కుమ్మేసిండు. మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఓన్లీ. స్టోరీ గానీ అంతా డిఫరెంట్ వరల్డ్ ఉంది. అంటే సీ మీద మనకి ఇప్పటిదాకా ఎవరు తీయలేదు కదా మూవీ. అట్లా మంచిగా ఉంది. డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం మనం 10 minutes స్టార్ట్ అయ్యాగానే. పార్ట్ 2 కి లీడ్ కూడా బాగుంది. సూపర్ ఉంది మూవీ అయితే. ఆ రూమర్ ఏదైతే ఉందో అది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇయర్ ఎండ్ తో అది కూడా వెళ్ళిపోతుంది. ఆచార్య తర్వాత కొరటాల శివ డైరెక్షన్ ఎలా అనిపించింది బ్రో? కొరటాల అంటే ఇది కంబ్యాక్ బాగా ఇచ్చిండు మంచిగా. అంటే మనకు డీప్ వెళ్ళింది స్టోరీలోకి. లాస్ట్ టైం లేక కాకుండా మంచిగా డీప్ వెళ్ళి ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ బాగుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ కానీ అందరు బాగానే. సైఫ్ అలీ ఖాన్ అయితే ఇక మనకి ఆదిపురుషు గుర్తున్నది, మొత్తం ఇదే గుర్తుంటది. ఎలా ఉంది సినిమా? సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. ఓకే. మీకు ఏది బాగా నచ్చింది? ఎన్టీఆర్ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లో. ఓకే. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ వీళ్ళందరినీ చూసినప్పుడు మంచిగా అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే. ఆ ఎర్ర సముద్రం బాగా చూపిస్తారు. ఓకే. ఆయుధాలు అవన్నీ అంటే నేను చెప్పను, మూవీ చూసేటోళ్ళకి పాడైపోతుంది, కానీ టీఎఫ్ఐ బాగుండాలంటే ఇలాంటి సినిమాలు కావాలన్నా. సెకండ్ హాఫ్ కోసం చాలా వెయిటింగ్ నేనైతే. నాకు అసలు అద్భుతంగా నచ్చింది. సూపర్. సెకండ్ హాఫ్ కూడా సూపర్. విలన్ పాత్ర? విలన్ సైఫ్ అలీ ఖాన్ ఎక్సలెంట్ గా చేశాడు. ఓకే. హీరోయిన్ కూడా బాగా చేసింది. మీకు ఎక్కడైనా లాగ్స్ ఏమైనా అనిపించినాయా? నాకు అసలు అయితే ఒక్కసారి కూడా లాగ్ కనిపించలేదు. ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. అనిరుద్ధ్ గారు చాలా బాగా చేశారు. ఆయుధ పూజ సాంగ్ కానీ మ్యూజిక్ బిట్ కానీ చుట్టుమల్లె సాంగ్ కానీ అద్భుతంగా ఉంది. అసలు ఆల్ హేల్ ఆ సాంగ్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. గూస్ బంప్స్. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవరా ఫైట్స్ బాగున్నాయా? దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. ఓకే. సాంగ్స్ బీజిఎం ఏం నచ్చింది? చాలా బాగుంది. చుట్టమల్లె సాంగ్ అయితే అందరూ ఆ సీన్ వచ్చేసరికి అందరూ అవునా? వచ్చా నీకు? పాడతావా? చుట్టమల్లె చుట్టేసావే వంకరి చూపు, ఉరికే ఉండదు కాసేపు, అస్తమనం నీలో కానే మాయమని. పెద్ద ఎన్టీఆర్ నచ్చారా మీకు? చిన్న ఎన్టీఆర్ నచ్చారా? నేను మరి అంత జనరేషన్ కాదు. సినిమా చాలా బాగుంది. మీకు ఏ బాగా నచ్చింది? ఎన్టీఆర్ చూసారా సినిమా? ఎలా ఉంది? సూపర్. బ్లాక్ బస్టర్. ఎవరిది బాగా నచ్చింది మీకు? ఎన్టీఆర్. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఎలా ఉంది రోల్? అందరిది బాగుంది. జాన్వీది ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్. సినిమా అయితే మస్తుంది. ఎన్టీఆర్ అయితే కోమా ఉన్నాయి, మొత్తం కాస్ట్యూమ్ అన్ని. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. ఇక జాన్వీ కపూర్ అయితే సూపర్ ఉంది. ఓకే. విలన్ పాత్ర కూడా మస్తు ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లా ఇద్దరు ఫ్రెండ్స్ లేకుండి లాస్ట్ కి విలన్స్ అయ్యారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. ఇక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? ఫస్ట్ హాఫ్ కొద్దిగా మొత్తం ఫైర్ ఉండే, సెకండ్ హాఫ్ కొద్దిగా కామెడీ ఉండే, ఫైర్ ఉండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. కిందకెళ్ళి సీట్లు బుమ్ బుమ్ అంటుంటే. సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2.
థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఎలా ఉంది సినిమా? దేవర సినిమా కోసం వచ్చినాం, వరాన్ని చూసినాం, దేవరాన్ని చూసినాం, అయ్యని చూసినాం, కొడుకుని చూసినాం. దించోలి పెట్టాడు. రాజమౌళి తర్వాత ఫ్లాపులు అన్నారుగా, కానీ ఆ ఫ్లాపులకు రికార్డులు బ్రేకులు అయిపోతాయి. సో ఇక ఫ్లాప్ రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కు ఫ్లాప్ అనేది దరి చేరదు. జాహ్నవి కపూర్ పాత్ర కొంచెం తక్కువ అనిపించినా గానీ పర్లే అనిపించింది, కానీ కొంచెం అక్కడక్కడ మా డైలాగులు కొంచెం కామెడీని సృష్టిస్తాయి. అంటే రొమాంటిక్ యాంగిల్ లేదని ఫీల్ అవుతున్నారు అనమాట కొంతమంది. ఒక సాంగ్ లో ఉంది కాక పూర్తిది మరి రెండో పార్ట్ ఉంది, దానికోసం దాచిపెట్టింది కావచ్చు కొరటాల శివ. పూర్తి శ్రీదేవిని చూపించాలని కోరుకుంటున్నాము. ఇంకా 2-3 సినిమాలు పడితే ఖచ్చితంగా శ్రీదేవిలోని యాక్టింగ్ ఏమైనా కూడా కనపడుతుంది. బీజిఎం బాగున్నది. ఆ చుట్టమల్ల సాంగ్ కిర్రాకు, దావుదీ సాంగ్ లేకపోవడం ఊపు అనేది నాకు తగ్గింది. ఏరడో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసే సినిమా ఇస్తానన్నాడు, ఇచ్చేసిండు. కాలర్ సింపేసే సినిమా కావాలంటే పార్ట్ 2 కోసం ఎదురు చూడండి. ప్రకాష్ రాజ్ గారు లుక్ కిర్రాక్ అనిపించేస్తుంది. ఆయన మనకు స్టోరీ నెరేట్ చేస్తున్నాడు అన్నమాట, చాలా బాగా అనిపించేది. సముద్ర సన్నివేశాలు బాగున్నాయి, షార్క్ సన్నివేశాలు బాగున్నాయి, బీజం బాగుంది. అనిరుద్ధు నువ్వు కొట్టలేవు అనుకున్నాను, ఇచ్చేసావు. మాకు కావాల్సిందే ఇచ్చేసావు, ఫ్యాన్స్ కావాల్సింది ఇచ్చేసావు. సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎలా ఉంది? సైఫ్ అలీ గారి పాత్ర ఉన్నది, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ.